మీ నాయకుడు సిద్ధం అంటూ ఎన్నికలకి రెడీ అయిపోయారు. మహిళలుగా ఎలా ఉండబోతుంది? సిద్ధమా మేడం ఎన్నికలు అందరికీ అంటే ఏం చెప్తారు? ఎస్ వీఆర్ రెడీ ఫర్ ద ఎలక్షన్ అండి. బికాస్ 2024 ఇప్పుడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు అతి ఉత్కంఠంగా జరగబోతోంది. బికాస్ ఈ 4-5 ఇయర్స్ టెన్యూర్లోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచి ఆ అంశాలన్నీ కూడా నెరవేర్చినటువంటి నాయకుడు దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకా ఎవరూ ఉండరు. అండ్ ఈరోజు ప్రజలకి అన్ని రకాలుగా మంచి చేశారు కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పటికైనా మేము ఎన్నికలకి సిద్ధమే అని గర్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయాన్ని మనందరం కూడా గమనిస్తున్నాం. సో గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు చూసాం, ఎంతోమంది రాజకీయ పార్టీలు నాయకులు మనం చూసాం. సో ఉపన్యాసాల్లోని ఊకదంపుడు ఉపన్యాసాల్లో సో ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలి, వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ని ఎలా క్యాష్ చేసుకోవాలని ఆలోచించిన నాయకులు మాత్రమే చూసాం. కానీ ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చి ఈరోజు ధైర్యంగా ఓటు అడిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మేము ఇంకెవరిని చూడలేదు. సో అలాంటి నాయకుడు అండర్లో మేమందరం కూడా పనిచేయడం అనేది కూడా మాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఎస్ వీ ఆల్ ఆర్ రెడీ ఫర్ ద ఎలక్షన్. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఎమ్మెల్యేలు మార్చడం అనేది తీవ్ర వ్యతిరేకంగా ఉందని చెప్పేసి అందులో మీరు కూడా కొంచెం చాలా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో టికెట్ లేని వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరందరూ టీడీపీ జనసేనలో కలబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ జనసేన ప్రచారం చేసుకుంటుంది. నిజం ఉందా మేడం? నిజంగా అంత అసంతృప్తి ఉందా మీ అందరికీ కూడా? సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం ఏదైతుందో వై నాట్ 175 అనేది ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆ 175 కాన్సెన్సస్ని మళ్ళీ గెలిచి యునానిమస్గా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన రావడం ఒక నాయకుడికి తప్పేం కాదు. సో అలాంటి సందర్భంలో మార్చడం అనేది అండ్ ఇప్పుడు మార్చినా కూడా సో ఏ రకంగా వాళ్ళందరినీ కూడా మనసు నొప్పించకుండా ఎక్కడ అకామిడేట్ చేస్తున్నాము, వాళ్ళని ఏ రకంగా అకామిడేట్ చేసి వాళ్ళందరినీ కూడా నేనున్నాను ఒక భరోసా ఇస్తున్నటువంటి నాయకుడు గతంలో ఏ రాజకీయ పార్టీలోనే చూసారండి. సో 5 సంవత్సరాలు వాడుకొని సో వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ కానివ్వండి, వాళ్ళ యొక్క వర్క్ని తీసుకొని నిర్లక్ష్యంగా కానివ్వండి వాళ్ళని వదిలేసినటువంటి నాయకులు మనం చూసాం. కానీ సో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని నామినేటెడ్ పోస్టులు బికాస్ ఒక బీసీలోనే దాదాపుగా ఒక 56 ఉపకులాలు ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీస్ ఉన్నాయి. సో ఇన్నిటి వాటిలో కూడా ఖచ్చితంగా అకామిడేట్ చేస్తానని ఒక ధైర్యాన్ని ఇచ్చి అందరినీ కూడా ఒప్పించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మార్పులు చేర్పులు చేయడం అనేది చాలా మందిలో ఆ అసంతృప్తి అనేది లేదని నేనైతే భావిస్తాను. ఉన్న ఒకరిద్దరు వాళ్ళు వ్యక్తిగతంగా బికాస్ అలా చేసే వాళ్ళని వాళ్ళు వ్యక్తిగతంగా మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ముఖ్యంగా మేడం అభివృద్ధి జయంగా వెళ్తున్నారు ఎలక్షన్లోకి. ఈరోజు మీకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తాము, అంతకన్నా రెట్టింపు సంక్షేమం చేస్తానంటూ టీడీపీ చెప్తా ఉంది మేడం. ఏం చెప్తారు? ఎవరు నమ్మాలంటారు జనాలు? నేను ఒకటే అంటాను, ఇందాకలా చెప్పినట్టు పచ్చకామరాలు వచ్చిన వ్యక్తికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంటుంది. ఈరోజు సంక్షేమ పథకాలు అందించే విషయంలో గతంలో ఎన్నో పార్టీలు సంక్షేమ పథకాలు అందించి ఉండవచ్చేమో కానీ ఇంత ట్రాన్స్పరెంట్గా ఎవరు అందించారు? ఎవరికి కూడా ఎటువంటి లంచం లేకుండా ఎవరైతే ప్రజలందరూ పేద బడుగు బలహీనల వర్గాలు ఏం కోరుకుంటున్నారంటే గతంలో మనం చూసుకుంటే ప్రతి ఆఫీసులో లంచం, ప్రతి దాంట్లో లంచం. మరి ఈరోజు అవన్నీ కూడా అరికట్టి ఒక లంచం లేని వ్యవస్థ ఏర్పాటు చేసిందే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చే పథకాలు కూడా ఏదైతే మాట ఇచ్చారో మడమ తిప్పని నాయకుడిగా ఈరోజు ఉన్నారంటే దానికి నిదర్శనం కేవలం జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం. వాటికి అనుగుణంగానే ఈరోజు మేము వర్క్ చేస్తున్నాం. నిజంగా అండి కొన్నిసార్లు మేము పేపర్లో ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు మేము ఒకటే బాధగా ఉంది, ఉద్యోగ అవకాశాలు లేదంటున్నారు. నిజంగా ఇన్ని శాఖలను ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థలో వేలాది 1,50,000 మందికి ఉపాధి కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక డిఎస్సి తీస్తే కేవలం 10,000 మాత్రమే తీయగలం, కానీ ఈరోజు 1,50,000 పోస్టులను క్రియేట్ చేసి సచివాలయ వ్యవస్థలో ఇచ్చి వాళ్ళకి మరి కల్పించలేదా? ఒక టీచర్ పోస్టింగ్లో వెళ్ళాలంటే కేవలం బీఎడ్ కానీ డైట్ కానీ చేసిన వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. కానీ ఈరోజు అన్ని శాఖల వారికి కూడా ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు జగనన్న. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను, నిజంగా ఈరోజు అభివృద్ధి కనిపించట్లేదు అంటున్నారు. ఎందుకు కనిపించట్లేదు? అభివృద్ధి కనిపించాలంటే బిల్డింగ్లు కట్టడమేనా, భవనాలు కట్టడమేనా? కాదు కదా. ఖచ్చితంగా ప్రతి పేదవాడు తన కాలు మీద తాను నిలబడినప్పుడు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకొచ్చినప్పుడే
ఒక దేశమైన ఒక రాష్ట్రమైన బాగుపడుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. డెఫినెట్గా మా నాయకుడే మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగనన్న గారే ఆ సీట్లో కూర్చుంటారని కూడా మేము గట్టిగా చెప్పగలుగుతున్నాము. ముఖ్యంగా మేడం, షర్మిల రాకముందు జగన్ గారిలో ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఆవిడ వచ్చి విమర్శలు చేస్తున్నప్పుడు పర్సనల్గానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా హర్ట్ అయినట్టు కానివ్వండి, అంత కాన్ఫిడెన్స్ లేదన్నట్టు తెలుస్తూ ఉంది మేడం. అది ఒప్పుకుంటారా? నిజంగా అది జగన్మోహన్ రెడ్డిలో మీకు కనిపిస్తుందా మేడం? అదంతా జగన్ గారు ప్రతి మీటింగ్లో కూడా ఒకే విషయం చెప్తున్నారండి. ఎలక్షన్లోకి రాకపోయే ముందు కానివ్వండి, ఆ రోజు కానీ ఏ రోజైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర కానీ ఒక మీటింగ్లో కానీ ప్రతిసారి చెప్పే మాటే, పైన దేవుడిని నమ్ముకున్నా కిందున్న ప్రజల్ని నమ్ముకున్నా అని. ఈరోజు ఎన్ని పార్టీలైనా పెట్టనివ్వండి, ఎంతమంది అయినా కలిసి రానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడేది లేదు. సింహం సింగిల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ఒకరే పోరాడారు. కానీ ఈ రోజు మేమందరం కూడా జగనన్న వెనకాల ఉన్నాం. మొన్న 2019లో ఏదైతే 150 సీట్లు పైగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందో, రేపు 2024లోని 175కి 175 సీట్లలో కూడా మా ఫ్యాన్ గుర్తు రెపరెపలు ఆడుతుంది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము. డెఫినెట్గా మా ప్రభుత్వం మళ్ళీ మేము ఫామ్ చేస్తాము. మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించి మీ పార్టీ చాలా బలంగా ఉండేది. ఇప్పుడు షర్మిల రాకతో ఓట్లు చీలే అవకాశం ఉందంటూ కూడా టీడీపీ జనసేన పెద్ద ఎత్తున మీ మీద ఆరోపణ చేస్తున్నాయి. చీలకు వస్తుందంటారా? నేను అదే చెప్తున్నానండి. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఏ గ్రామం వెళ్ళండి, ఏ కుటుంబానికి వెళ్ళండి, ఈవెన్ మీరు టీడీపీ ఏదైతే మీరు సోకాల్డ్ ఇప్పుడు షర్మిల గారు అవనివ్వండి, లేకపోతే ఏ పార్టీలో వాళ్ళనైనా మీరు వెళ్ళి అడగండి. ఒక గ్రామం సెలెక్ట్ చేసుకొని, ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి అడగండి. ఒక పేదవాళ్ళని, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, ఎవరినైనా అడిగినా కూడా ఈరోజు కులాలకి, మతాలకి, పార్టీలకి అన్నిటికీ కూడా అతీతంగా ఈరోజు అందరికీ కూడా సంక్షేమం అందే విధంగా ఈరోజు అభివృద్ధి పదంలో ముందుగా ప్రధాన ఆరోపణ చేస్తా ఉన్నారు షర్మిల గారు మీ పార్టీకి సంబంధించి. ఒప్పుకుంటారా? అభివృద్ధి మా గిరిజన గ్రామాలే మీరు తీసుకోండి. ఈ రోజు అరకు కానీ, పాడేరు కానీ, ఒక హెల్త్ కానీ ఏదైనా అప్సెట్ అయితే కలెక్టర్ కలవాలంటే 5-6 గంటలు జర్నీ చేసి వైజాగ్ వచ్చేవారండి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అతి తక్కువ కాలంలోనే గిరిజనులకు ఒక 2 జిల్లాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు అల్లూరు సీతారామరాజు కానివ్వండి, కింద ఉన్న మన్యం జిల్లా కానివ్వండి, అక్కడే ఒక పరిపాలన వ్యవస్థను అక్కడ స్థాపించారు. ఒక కలెక్టర్ని, ఎస్పీని, జిల్లా స్థాయి అధికారులని, మెడికల్ అండ్ హెల్త్ కానీ. ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మా పాడేరులో ఎప్పుడు కూడా మేము అనుకోలేదండి మా ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుందండి. అలాగే ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ సాలూరులో కానివ్వండి, లేకపోతే కురుపాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఇలా మా గిరిజనుల కోసం ముఖ్యంగా ఈరోజు పెడుతున్నారు. మరి దీన్ని అభివృద్ధి కాదంటారా? మీరు చెప్పండి. పోనీ ఇంత అభివృద్ధి చేస్తుంది గిరిజన ప్రాంతాల్లో, ఇంత అన్ని రకాలుగా కూడా ఈరోజు వాళ్ళకి సదుపాయాలు అందిస్తూ ఉన్నాము. రాష్ట్రం అంతా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఉన్నప్పుడు ఎక్కడ మీరు చెప్తా ఉన్నారు, ఎక్కడ చూసి మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఏరియానే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఒకటే ఒక ప్రభావం, అది జగనన్న ప్రభావమే ఉంటుంది. మా ఫ్యాన్ గుర్తు తప్ప ఎవరికి ఏ గుర్తులు ఆ రోజు డెఫినెట్ గా గెలుస్తామండి.